ఏంటి క్రిషాంక్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ గెలిచి విన్నింగ్తో టోర్నమెంట్ను ప్రారంభిస్తారనుకుంటే ఇలా భారీగా ఓడిపోయారు. మేమైనా కావాలని ఓడిపోయామా కమెంట్స్ అన్నా. ఓపెనర్లు త్వరగా అయిపోయినా మిగతా బ్యాటర్లతో కలిసి ఏదో విధంగా స్కోరును 200 దాటించాం. కానీ డేవిడ్ పెయిన్, నిషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్, హర్షద్ పటేల్ వంటి బౌలర్లు ఉన్నా ఏ దశలోనూ మ్యాచ్ను గెలిపించే బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేయలేదు. నువ్వన్నది కరెక్టే కిషాన్ తమ్ముడు. ఏంటి కిషాన్ తమ్ముడు, ఎలా ఉంది ఈ ఆర్సీబీ రివెంజ్ దెబ్బ? సయ్యద్ ముస్తాక్ అలీ టోపీలో జార్ఖండ్కి ట్రోఫీ అందించడం అంత ఈజీ అనుకున్నావా? ఐపీఎల్లో కెప్టెన్సీ చేయడం అంటే రివెంజ్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్లో మిమ్మల్ని మేము ఓడించినందుకు రివెంజ్గా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో మమ్మల్ని ఓడించారు. దీనికి రివెంజ్గా మే 22న జరగబోయే మ్యాచ్లో మిమ్మల్ని ఓడించి రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు కిషన్, ఇషాన్ కిషనే కాదు. తమ్ముడు, కలలు కను, కథలు మింగకు. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేనట్టుకుంది. మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ ఒక్కటే బలంగా ఉంటే సరిపోదు, బౌలింగ్ కూడా బలంగా ఉండాలి. మీకు లేనిదే అది. రివెంజ్ కాదు, ముందు మ్యాచ్ ఎలా గెలవాలో ఆలోచించు, దానిపై దృష్టి పెట్టు. నేను ఇచ్చే అడ్వైస్ అదే. తమ్ముడు పాటిదార్ డిపెండబుల్ ఛాంపియన్గా టోర్నీలో అడుగుపెట్టి మొదటి మ్యాచ్ గెలిచి మన రెప్యుటేషన్ మరింత పెంచాం. ఇదే ఊపులో నెక్స్ట్ మ్యాచ్లు కూడా గెలిచి ప్లేఆఫ్స్కి, తర్వాత ఫైనల్కి, తర్వాత ట్రోఫీ గెలిచి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచిన ముంబై, చెన్నై తర్వాత మనమే ఉండాలి. గెలుద్దామన్నా గెలుద్దాం. మన ప్లేయర్స్ అందరూ ఇలానే ఆడితే నెక్స్ట్ మ్యాచ్లో గెలుస్తాం, ట్రోఫీ కూడా గెలుస్తాం. దీనికంతా కారణం మన డీకే అన్న స్ట్రాటజీ, ప్లేయర్స్ సెలక్షన్ ప్రాసెస్. ఈ డీకేని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. ఎవరన్నా ఆపోజిట్ టీం ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. అజిల్వుడ్ స్థానంలో వచ్చిన మన జాకబ్ డఫీ తమ్ముడు సూపర్ పర్ఫార్మెన్స్తో హైదరాబాద్ టాప్ ఆర్డర్ని కుప్పకూల్చి మ్యాచ్ను మన వైపు తిప్పాడు. అదేముంది డీకే అన్న, ఇండియాతో జరిగిన సిరీస్లోని, టీ20 వరల్డ్ కప్లోని ఫామ్లో లేని నాపై నమ్మకం ఉంచి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ నాకు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. తమ్ముడు పడిక్కల్, స్లోగా ఆడే నువ్వు ఇంత వైలెంట్గా ఆడుతావని అనుకోలేదు. 234 స్ట్రైక్ రేటుతో 26 బాల్స్లోనే 69 కొట్టి ఫస్ట్ 10 ఓవర్లలోనే మ్యాచ్ మన వైపు తిప్పేశావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తమ్ముడు. డొమెస్టిక్లో మంచి ఫామ్లో ఉన్న నాకు ఆక్షన్లో తీసుకున్న వెంకటేష్ అయ్యర్కు నెంబర్ 3 పొజిషన్కు పోటీ రాకూడదనే ఇంత వైలెంట్గా ఆడా. ప్రాక్టీస్ ఫర్ మ్యాచెస్ విన్. ఈ మ్యాచ్లో సూపర్ ఫీల్డింగ్తో అద్భుతమైన 3 క్యాచ్లు పట్టి మ్యాచ్ను మన వైపు తిప్పేశాడు. సూపర్ ఫీల్డింగ్, ఫీల్ షాట్ తమ్ముడు. కన్సిస్టెన్సీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే కన్సిస్టెన్సీ. లాస్ట్ ఇయర్ ఎక్కడ వదిలాడో ఈ సంవత్సరం అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. 36 బాళ్లలో 69. సూపర్ పర్ఫార్మెన్స్ కోహ్లీ భయ్యా. అదేముంది డీకే భయ్యా, మన కుర్రాళ్ళు పడిక్కల్, పాటిదార్, టిమ్ డేవిడ్ సూపర్ క్యామియోస్తో మ్యాచ్ను 15 ఓవర్లలోనే మన వైపు తిప్పేశారు. ఇదే పర్ఫార్మెన్స్ లాస్ట్ వరకు ఉంటే ఈ సాల కప్ మందే.